स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. గురుగారు, శ్రీకృష్ణుడు జన్మించింది శ్రావణ బహుళ అష్టమి, అంటే అష్టమి తిథి, అలాగే అర్ధరాత్రి సమయంలో రోహిణి నక్షత్రంలో, అది కూడా కారాగారంలో. ఈ రకంగా అవతరించడంలో ఆంతర్యం ఏమిటి? శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. పూర్వకాలంలో ఈ విషయాన్ని ఎంత బాగా ఆడవారు పాటలు పాడుతూ తమ పిల్లలకి చెబుతూ ఇంట్లో ఒక ఆటలాగా ఆ విషయాన్ని ప్రస్తావన చేసేటటువంటి వారు. అంటే కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారం ఎత్తినప్పుడు దేవకీ గర్భంబున కృష్ణావతారమై జన్మించెను. 7 రాత్రిళ్ళు పగలు తానప్పుడు ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోటి జననమైతే తనకు బహుమోసంబు వచ్చుననుచు ఎదురుకాళ్లను పుట్టెను. 7 దాదులను తాజంపెను. నీలమేఘశ్యాముడు మా బాలు నిర్మలాకారుడమ్మ, వేదాంత వేద్యుడమ్మ హరిహరి ఆదినారాయణుండు. ఇటువంటి పాటలు పాడుతూ చిన్నారి బాలబాలికలను ఊయలలో ఉంచి ఊచే సమయంలో ఈ పాటల ద్వారా ఆ పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పిన విద్య వలె భక్తి, ప్రేమ, అభిమానము, సనాతన ధర్మము, భారతీయ విలువలు, కుటుంబ వ్యవస్థ, జ్యోతిషము సమస్తము చెప్పేటటువంటి వారు. కృష్ణ పరమాత్ముడు అష్టమి నక్షత్రం తిథి, రోహిణీ నక్షత్రం, ఆదివారం, అర్ధరాత్రి, చెరసాల, కృష్ణపక్షం, శ్రావణ మాసం, ఇంత నేపథ్యం అంటే రాత్రికాలం ఎక్కువ పగటి కాలం తక్కువ ఉన్నటువంటి సమయంలో దక్షిణాయనంలో జన్మించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి? కంసులకు సంబంధించి దేవకీదేవి స్వంత చెల్లెలు కాదు, అన్నదమ్ముల పిల్లలు. రాజ్యాధికారం వసుదేవునకు లేదు. రాజ్యాధికారం తమకు సంబంధించినది, ఉగ్రసేనుడి వంశానికి సంబంధించినది. చెల్లెలు అన్న ప్రేమతో కంసుడు ఇంతటి వివాహం ఘనంగా నిర్వహించినప్పటికీ ఈ కంసుడు జరాసంధుడికి అల్లుడు. జరాసంధుడు, కృష్ణుడు వీరిద్దరూ జన్మజన్మల విరోధంగా చెప్పుకోవాలి. శిశుపాలుడు, దంతవక్తుడు, జరాసంధుడు, కంసుడు వీళ్ళంతా కూడా దైవానికి వ్యతిరేకులు. జరాసంధుడి అల్లుడు ఈ కంసుడు. కంసుడికి వరుసకి చెల్లెలు దేవకీదేవి. 8 మందిలో 8వ వాడు నిన్ను అంతం చేసేవాడుగా జన్మించబోతున్నాడు అన్న వార్త తెలిసిన కంసుడు అందరినీ చంపుతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో జన్మించిన ఈ కృష్ణుడు చెరసాలలో అందరూ నిద్రించిన వేళలో జన్మించి పుట్టగానే వసుదేవుడికి తన విశ్వరూపాన్ని ప్రదర్శింపజేసి ఆ వసుదేవుడికి స్నేహితుడు అయినటువంటి నందుడి ఇంటిలో అర్ధరాత్రి తనను తీసుకువెళ్ళి అక్కడ ఉంచి అక్కడ ఉండే శిశువుని తీసుకువచ్చి ఇక్కడికి తెచ్చిపెట్టవలసింది. ఈ విధమైన మార్పును కూడా పరమాత్ముడే సూచించి ఉన్నాడు. హరిహరులను పూజించేటటువంటి క్రమంలో మహాశివరాత్రి శివారాధనకు ప్రత్యేకం, రాత్రి వేళను పూజించేటటువంటి ధర్మం. కృష్ణాష్టమి విష్ణువును పూజించేటటువంటి ధర్మానికి ప్రత్యేకం, రాత్రి వేళనే పూజించే సమయం. ఈ రెండింటికి మధ్య కాలమానం 6 నెలలు. శ్రావణ మాసానికి మాఘమాసానికి మధ్య 6 నెలల కాలం. సంవత్సరాన్ని 2గా విభజించేటటువంటి పక్షంలో రాత్రికాలం ఎక్కువ,
ప్రాతినిధ్యం వహించే విధంగా కృష్ణ పరమాత్ముడు ఇలా అర్ధరాత్రి వేళ తాను పుట్టకంటే ముందే తనను చంపడం కోసం ఎంతో మంది వేచి ఉన్నారే అనేటటువంటి సమయంలో జన్మించి ప్రతి కష్టాన్ని ధీటుగా ధాటిగా ఎదుర్కొని పెరిగి పెద్దవాడై ప్రపంచానికి జగద్గురువుగా భాషించి ఉన్నాడు. మనమంతా కూడా నేటికి కృష్ణం వందే జగద్గురుం అనే సంకల్పం చేస్తాం. కనుక ఈ నేపథ్యంలోనే కృష్ణుడు ఇలా జన్మించవలసి వచ్చింది అని మనకు భాగవతం దశమ స్కంధం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. గురుగారు, కృష్ణ అనే పేరులోనే ఎన్నో పెన్నిధులు ఉన్నాయని అంటారు. దేవకి వసుదేవుల తనయుడికి ఈ కృష్ణ అనే పేరు పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? కృష్ణ అన్న పేరు కృష్ణుడికి మాత్రమే పరిమితంగా చెప్పుకోవడానికి వీల్లేదు. అర్జునుడికి కూడా ఉండే 10 పేర్లలో కృష్ణ ఒకటి. ద్రౌపదీదేవికి నిజమైన పేరు కృష్ణ. ద్రౌపదిని కుమార్తె కాబట్టి ద్రౌపది, పాంచాల రాజకుమార్తె కాబట్టి పాంచాలి. నిజానికి ఆ ద్రౌపది నిజమైన పేరు కృష్ణ. కృ అంటే అపరిమితమైన, ష్ణ అంటే ఆనందం. అపరిమితమైన ఆనందాన్ని మనకు అందించేటటువంటి పేరుతో పెన్నిధిగా ఈ పేరును తల్లిదండ్రులు నిర్ణయించి ఉన్నారు. వసుదేవుడు నందుడు చిన్ననాటి స్నేహితులు. అర్ధరాత్రి సమయంలో తన ఇంటికి తీసుకువచ్చి వసుదేవుడు ఆ కృష్ణుడిని ఇక్కడ భద్రపరిచి వెళ్ళిపోయినాడా, ఈ సంగతి నందుడికి తెలుసునా అన్న విషయం కృష్ణుడికి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత తెలిసి వస్తుంది. గర్గ భాగవతం అనే మరి ఒక గ్రంథాన్ని మనం వివేచన చేసినట్లయితే ఈ వసుదేవుడి పురోహితుడు గర్గుడు కృష్ణుడికి 5 సంవత్సరాల ప్రాయం పూర్తి అవుతున్నటువంటి తరుణంలో వసుదేవుడు నందుడి ఇంటికి గోలోకానికి వెళ్ళి కృష్ణుడు క్షేమమేనా అని ప్రశ్నించగా ఆ నందుడు ఎవరి కృష్ణుడు, ఎక్కడి కృష్ణుడు అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు. వసుదేవుడు పశ్చాత్తాపంతో సత్యం తెలిసి వెళ్ళిపోగా నందుడు వెంటనే తన చిరునామా మార్చేస్తాడు. ఆ పాటికే కంసుడి యొక్క చారులు ఈ వసుదేవుడు ఎక్కడ తిరుగుతున్నాడా అంటూ అన్వేషణ చేసి నందుడి ఇంటికి వెళ్ళాడు అని తెలుసుకొని కొంతమందిని ఈ కృష్ణ సంహరణార్థం అక్కడికి పంపిస్తారు. ఈ వృత్తాంతంలో కృష్ణుడికి 8 సంవత్సరాలు వచ్చిన అనంతరం ఇప్పుడు బాహాటంగా వసుదేవుడు నందుడి ఇంటికి తన పురోహితుడైన గర్గుడిని పంపించి అతడు నా కుమారుడు, క్షత్రియ ధర్మాన్ని అనుసరించి నామకరణం నిర్వహించవలసింది, అతడి పేరు కృష్ణుడు అని సంబోధన చేస్తారు. అంతవరకు వివిధ నామాలతో కృష్ణుడిని కన్నయ్య అని, గోపాల అని పిలిచేటటువంటి యశోదాదేవి నాటి నుంచి కృష్ణ అని పిలవడం సంబోధనగా మనం గమనించవచ్చు. గర్గ భాగవతాన్ని పరిశీలన చేస్తే ఈ విషయం తెలుస్తుంది. అందరికీ ఆనందం కలిగించే పరమదైవంగా, ఆత్మీయ దైవంగా కృష్ణ పరమాత్ముడిని మనం స్మరించుకుందాం. గురువుగారు, రాముడు ధర్మాన్ని అనుసరించాడు, కృష్ణుడు ఆ ధర్మాన్ని ముందుకు కొనసాగింపు చేశాడు. ధర్మనిధిగా, జగద్గురువుగా శ్రీకృష్ణుడి యొక్క మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? మందారమూలే మదనాభిరామం బింబాధరా పూరిత వేణునాదం గోగోపగోపీ జనమధ్య సంస్థే గోపం భజే గోకుల పూర్ణచంద్రం. కృష్ణుడు అనగానే అందరి పెదవులపైన చిన్న చిరునవ్వు అలా మొలకెత్తుతుంది. ధనుస్సు చూడగానే రాముడు, పిల్లల గ్రోవి చూడగానే కృష్ణుడు మనకు జ్ఞాపకం వస్తారు. అసలు నా వద్ద ఏ శక్తి లేదు, నేను నీరసించిపోయాను, నేను యుద్ధం చెయ్యను, అసలు నాకు జీవించే ఇచ్ఛ, కోరిక కూడా నశించింది, నా వల్ల ఏమీ కాదు అంటూ గాంధీవాన్ని నేలపైన పెట్టిన అర్జునుడికి ధర్మబోధ చేసి నీ వల్లే అవుతుంది, నీవే చేయగలుగుతావు అంటూ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధించడంతో అర్జునుడిని యుద్ధంలో, జీవిత యుద్ధంలో కూడా యుద్ధం చేసేటట్లుగా మలచగలిగాడు. భగవద్గీతను మనకందరికీ అందించి ఉన్నాడు. గోపికలకు గీతను బోధించిన ఆ కృష్ణ పరమాత్ముడు బాల్యంలో పెరిగి పెద్దవాడైన తర్వాత యుద్ధరంగంలో కూడా అర్జునుడికి గీతాబోధ చేసి మనకందరికీ కూడా జీవితంలో ఎలా యుద్ధం చేయాలో చెప్పి ఉన్నాడు.
కనుక కృష్ణుడిని నిరంతరం మనం స్మరించుకోవాలి. కృష్ణుడి యొక్క ఆ క్రీడలు ఏదైనా ఏ విధంగా ఉన్నా, లేక కృష్ణుడి యొక్క ఆ పాత్రను విశ్లేషణ చేసి చూసినా, ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడు, ఏ విధంగా వ్యవహరించాడు, అన్నింటిలో కూడా ఆధ్యాత్మికత ప్రత్యేకంగా చెప్పబడి ఉంది అన్నట్టు. గోపికల విషయంలో 16,000 మంది గోపికలు, ఏమిటి కృష్ణ పరమాత్మ, ఇదేం ధర్మబోధ అని కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. రాముడు అంటేనే ధర్మాచరణ మూర్తి భవించిన రాముడు ధర్మబోధ చేసినటువంటి వాడా, ధర్మాచరణ చేసిన వాడా? రాముడు ధర్మాచరణ చేశాడు, కృష్ణుడు ధర్మబోధ చేశాడు. 16,000 మంది గోపికలు ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు నరకుని వద్ద ఉన్నటువంటి ఈ మహిళలకు సమాజంలో మళ్ళీ జీవిత పైన ఆశ కలిగించాలి, వారు ధర్మాచరణ చేసే విధంగా వారికి స్థానం కలిగించాలి. నరక సంహారం అనంతరం వారందరినీ బృందావనంలో భక్తి పారవశ్యంతో భక్తి మార్గంలో శ్రీమన్నారాయణమూర్తిని ఎలా చేరుకోవాలో బోధించే మార్గం సూచించిన మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు. దేహం పైన మమకారం కూడదు, ఆత్మ పైన జ్ఞానం పెంచుకొని ఆత్మను పరమాత్మలో లీనం చెయ్యాలి. అందుకే వస్త్రాపహరణం. కనుక ధర్మబోధ చేసిన కృష్ణుడు ధర్మాచరణ చేసిన కృష్ణుడు కూడా అవుతున్నాడు. ఇలా ఆలోచన చేయాలి. గురువుగారు, భాగవత కృష్ణుడికి మహాభారత కృష్ణుడికి మధ్య స్పష్టమైన తేడాలేమిటి? ఈ రెండు కృష్ణ స్వరూపాలలో ఈ వైరుధ్యాలు గోచరం అవ్వటానికి కారణాలేంటి? ఎవరైనా వివేకం కలవారు ఉదయం వేళ భారత స్మరణ చెయ్యాలి, మధ్యాహ్న సమయంలో రామాయణ స్మరణ చేయాలి, సాయంత్రం వేళన భాగవతాన్ని స్మరించుకోవాలి. చోరుడు అన్న పేరిట కృష్ణుని స్మరించాలి అంటారు వివేకం కలవారు. ఆయన చౌర్యం చేసింది మన మనస్సులను, మనలో ఉండే అహంకారాన్ని స్వీకరించి కృష్ణ పరమాత్ముడు మనకు జ్ఞానాన్ని బోధిస్తాడు. భారతంలో కృష్ణుడు కర్తవ్య బోధ చేసిన వారవుతుండగా భాగవతంలో కృష్ణుడు ఆత్మబోధ చేసిన వారవుతున్నారు. భారతం ఏ వ్యక్తి అయినా సమాజంలో ఎలా జీవించాలో బోధిస్తుంది. సమాజంలో ఇతరులతో ఎలా వ్యవహరించాలో మనం నేర్చుకోవాలి అంటే భారతమే ప్రధానం. భాగవతంలో మనం మనతో ఎలా వ్యవహరించాలో గమనించవచ్చు. ఆత్మ పరిశీలన, అంతఃకరణ పరిశీలన, సత్యం చెబుతున్నానా, సత్యంగా జీవిస్తున్నానా అన్న వివేచన, మనతో మనం మాట్లాడుకోవడం భాగవతం ద్వారా నేర్చుకోవచ్చు. భాగవతంలో దశమ స్కంధములో కృష్ణావతార ప్రశస్తిని మనం గమనించినప్పుడు ఆయన చేసిన బాల్య క్రీడలన్నీ మనకు సమాజ ఉద్ధరణతో పాటుగా ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేటటువంటి జ్ఞానాన్ని అందివ్వడంతో పాటుగా మనం మనలో ఉండే ఆత్మను ఎలా గ్రహించాలి, ఆత్మ ఔన్నత్యాన్ని ఎలా పెంపొందింపజేసుకోవాలి, పరమాత్ముడిలో ఇలా లీనం కావాలి అనే జ్ఞానాన్ని బోధించే రూపమే భాగవత కృష్ణ రూపం. భారత కృష్ణ రూపం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే రూపం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటమిని అంగీకరించకూడదు. ఓటమి కూడా ఒక పాఠాన్ని బోధించేదే అని మనకు బోధించే నిమిత్తమే భారత కృష్ణ పాత్ర. మహాభారతంలో ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు మత్స్య యంత్రాన్ని బాణప్రయోగంతో భేదించి ద్రౌపదిని పరిణయం ఆడతాడు. ఈ విద్య కృష్ణుడికి కూడా వచ్చు. కృష్ణుడు నాగ్నజితిని వివాహం చేసుకునే సమయంలో ఇదే విద్యను ప్రదర్శించి పూర్వమే తన 8 భార్యలలో ఒక భార్యను వివాహం చేసుకుని సమస్త కళలలో కూడా సకల కళా కోవిదుడిగా మనకు తన విద్యను ప్రదర్శించి ఉన్నాడు. అయినా కూడా కృష్ణుడు అనగానే మనకు ఎందుకు చిరునవ్వు? ఇక్కడ ప్రేమ. రాముడు అనగానే ఎందుకు భక్తి? అక్కడ భయం కారణం. పరమాత్ముడి పైన మనకు ఉండవలసింది ప్రేమ. కనుకనే మనమంతా కూడా కృష్ణ భక్తులుగా మారాలి అని ధర్మం బోధిస్తుంది. గురువుగారు, శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైన పేరు గోవిందుడు. ఈ గోవిందుడు అనే నామంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? గోవింద గోవింద, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం,
గోవిందేతి సదా ధ్యానం సదా శ్రీ గోవింద కీర్తనం. గాం విందతేతి గోవింద. గయ అంటే ప్రాణాలు అని అర్థం. ప్రాణాలను రక్షించేటటువంటి పరమదైవం గోవిందుడు. గోవులు అనే అర్థంలో కూడా మనం ఆవులను స్మరిస్తూ ఉంటాం, గోసంతతిని జ్ఞాపకం చేసుకుంటాం. కృష్ణ పరమాత్ముడి నివాసం ఎక్కడా? అగ్రే ముందర ఆవులు ఉంటాయి, అలాగే వెనక ఆవులే ఉంటాయి. గోవిందుడికి ఇరువైపులా కూడా ఆవులే ఉంటాయి. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణ పారీణ హే మాధవ. ఇలాంటి శ్లోకాలతో కృష్ణ కరుణామృతాన్ని మనం విన్నట్టయితే ఈ గోపాలకుడు ఎక్కడుంటాడు? గోవుల మధ్యలో ఉంటాడు. గోవులు పచ్చికను ఆహారంగా స్వీకరించి అమృతమయమైనటువంటి ఆ పాలను మనకు అందిస్తాయి. అలాగే కృష్ణ లీలలలో ఒక విషయం చెబుతూ ఉంటారు. ఆ మధురానగరిలో ఉండేటటువంటి పాలను ఎక్కడో అమ్మడానికి ఒక యువతి తీసుకుని వెళుతూ ఉంటే కృష్ణుడు అడ్డగించాడు, వెళ్ళకూడదు అంటూ నిరోధించాడు. కూచిపూడి భామాకలాపంలో మనం గమనిస్తూ ఉంటాం. అంతరార్థం ఏమిటి అంటే ఎక్కడి పదార్థాలు అక్కడ వినియోగించాలి. చల్లా భామాలు గూడి చల్లాలు చేయుచుంటే చల్లా కవ్వాము బట్టి సరసమాడేదవట చిన్ని కృష్ణ నీకు ఇంత అల్లరితన మేలరా. పూర్వకాలంలో పిల్లలను ఊయల్లో ఊచే సమయంలో తల్లిదండ్రులు పాడేటటువంటి 90% పాటలన్నీ కూడా కృష్ణమయములే. కనుక భారత కృష్ణుడు కావచ్చు, భాగవత కృష్ణుడు కావచ్చు, ఈ రెండింటిలో వైరుధ్యం ఏమిటి అంటే భాగవత కృష్ణుడు బాల్య రూపంలో ఉండేటటువంటి చేష్టలతో ఇంటింటా కనిపించే కృష్ణ రూపాలుగా మనం గమనిస్తూ ఉంటాం. భారత కృష్ణుడు యువతకు, యువతరానికి ఆత్మవిశ్వాసం పెంపొందింపజేసే రూపంలో గమనించాలి. ఇది అంతరార్థం. గురుగారు, శ్రీకృష్ణుడు తన జీవన యానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆ సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించి దాన్ని పరిష్కరించాడు కూడా. అటువంటి జగన్నాటక సూత్రధారిగా శ్రీకృష్ణుడిని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్నాటక సూత్రధారి ఈ మాట వినగానే అమ్మ నీ ఉండుమన్న చోటనే నేనుంటినమ్మా, తప్పులన్నీ మన్నించి ఇప్పుడే శిక్షించవమ్మా. జగన్నాటక సూత్రధారి అంత మన్ను తిని నోట విశాల విశ్వాన్నంతటినీ కూడా యశోదాదేవికి దర్శింపజేసినటువంటి మహానుభావుడు. అలాగే తనను బంధించే నిమిత్తమై ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దుర్యోధనాదులు అని గ్రహించినప్పటికీ చిరునవ్వులు చిందిస్తూ రాజభార సమయంలో అవసరం వచ్చినప్పుడే విశ్వరూపాన్ని ప్రదర్శింపజేసిన మహానుభావుడు. యుద్ధరంగంలో యుద్ధం నా వల్ల కాదు అనేటటువంటి అర్జునులకు విశ్వరూప సందర్శనం చేసిన, పుట్టగానే వసుదేవునికి విశ్వరూపాన్ని ప్రదర్శింపజేసిన, అలాగే అక్రూరుడికి కానీ గోపికలకు కానీ ఎక్కడ చూచినా ఎన్ని రూపాలలో చూచినా ఆయన జగన్నాటక సూత్రధారి. కనుక నిత్యము కూడా మనం జీవితంలో ఆనందం పొందాలి, కృష్ణ స్మరణ చెయ్యాలి. ఏ కర్మ చేసినా, ఏ పూజ చేసినా, ఏ విషయంలో ఉన్నా, ఏ ధర్మం చేసినా, ఎక్కడైనా కూడా ప్రారంభంలో గణపతి పూజాంకరిష్యే అని మనం గణేశుడిని పూజిస్తూ ఉంటాం. పూజ చివరలో కృష్ణార్పణమస్తు అని కూడా చెబుతూ ఉంటాం. ఈ కార్యక్రమం చివరలో కూడా కృష్ణార్పణమస్తు అనే అనడంలో ఉండే అంతరార్థం ఏమిటి? ఈ జగన్నాటక సూత్రధారి అయిన ఆ కృష్ణుడిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే నిరంతరం మన వెంట నీడలాగా ఉండే మహానుభావుడు కృష్ణుడు. ఆపద వచ్చినప్పుడు దుర్వాసుడు అంతమంది శిష్యులతో వచ్చి చేరాడే, ఇంతమందికి భోజనాలు ఎట్లా పెట్టడం భగవంతుడా అని ఆలోచించగా ఒక్క మెతుకు తిని ద్రౌపదీదేవి గౌరవాన్ని కాపాడినవాడు కృష్ణ పరమాత్ముడు. అలాగే వస్త్రాపహరణ సమయంలో అన్నా అని పిలవగానే ఇదంతా తెలిసిన విషయమే అని మనం స్మరించుకునే రూపం కృష్ణ పరమాత్ముడు. ఏ సమయంలోనైనా గుర్తిస్తే నేనున్నాను అంటూ అభయం ఇచ్చేటటువంటి పరమదైవం కృష్ణ పరమాత్ముడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే రూపంలో కృష్ణ పరమాత్ముడు మనం అర్థం చేసుకున్నట్లయితే మన పక్కనే ఉంటాడు, మనలో ఉంటాడు. సమస్త విషయాలలో
ధైర్యాన్ని అందిస్తాడు. కనుకనే కృష్ణ పరమాత్ముడిని జగద్గురువుగా మనం స్వీకరించాలి. ఎలా పూర్వకాలంలో ప్రతి ఇంట్లో కూడా చేతిలో వెన్న ముద్ద పట్టుకొని అలా దోగాడే కృష్ణ ప్రతిమ లేక చిత్రపటం ప్రతి ఇంట్లో ఉండేది. చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ ఈ రూపంలో కృష్ణుడిని చిన్నప్పటి నుంచి ఆరంభం చేసుకొని పెరిగి పెద్దవాడయ్యేంత వరకు ఉండే లీలలతో ప్రతి ఇల్లు కృష్ణ స్మరణతో కళకళలాడేది. జగన్నాటక సూత్రధారి కనుకనే అంతమంది గోపికలకు కూడా కృష్ణుడు తానే కనిపించాడు. మీ పొదలమాటలు లేడు కదమ్మ చెప్పరే అంటాడు పోతనామాచ్యుల వారు భాగవతంలో. ఎక్కడ ఉన్నాడా అంటే ఎక్కడైనా ఉంటాడు, ఆలోచన చేస్తే అందరిలో ఉంటాడు. ఇలా ఆ స్వామిని మనం మనసులో నిలుపుకోవాలి. గురుగారు, నేటి యువతరానికి శ్రీకృష్ణుడు స్ఫూర్తి ప్రదాత. అటువంటి ఆధునిక యువతరానికి శ్రీకృష్ణుడి యొక్క మూర్తిమత్వం నుంచి ఎటువంటి సందేశాలను స్వీకరించాలి? మూర్తిమత్వము, సందేశము, ఆత్మవిశ్వాసము, మనోబలము ఇవన్నీ ఎలా పెంచుకోవాలి అంటే భగవద్గీతను నిత్యము అధ్యయనం చెయ్యాలి. ఏదో చెప్పారు మీరు, ఏదో విన్నాను నేను, 18 రోజుల యుద్ధం గడిచిపోయింది, ఆ తర్వాత నేనంతా మర్చిపోయాను, వైక్లభ్యంతో మర్చిపోయాను అన్న అర్జునుడితో భగవద్గీతను గురించిన ప్రస్తావన చేస్తూ కృష్ణ పరమాత్ముడు అనుశాసనిక పర్వంలో మళ్ళీ ఇలా అంటాడు కదా, భగవద్గీత మళ్ళీ మళ్ళీ బోధించేది కాదు, భగవద్గీత వింటే నేర్చుకునేది కాదు, మనస్సులో నిరంతరము మననం చేస్తూ అభ్యాసంలో పెట్టుకోదగినది భగవద్గీత అంటూ మళ్ళీ బోధిస్తాడు. ఇలా గమనించినప్పుడు నేటి యువతరం కృష్ణ పరమాత్ముడిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అధ్యయనం చేయాలి, ఒకే మూలాధారం, అది భగవద్గీత. కృష్ణుడిని దైవంగా అర్చిద్దామా వద్దా అన్న వివేచన పక్కన పెట్టి కృష్ణుడు ఏ విధమైన బోధ చేశాడో ఆ బోధను మనకు అందించేటటువంటి భగవద్గీతను అధ్యయనం చెయ్యాలి. లోకంలో 4 రకాల మనుషులు ఉంటారు అని భగవద్గీత బోధిస్తుంది. 4 రకాలుగా మనుష్యుల మనస్తత్వం. మంచితనాన్ని బయటకు కనిపింపజేస్తూ 90% మనసులో దుర్మార్గంతో వ్యవహరించేటటువంటి వాళ్ళు లోకంలో వీళ్ళే అధికులు. మంచితనం చాలా ఎక్కువ, కానీ బయటకు దుర్మార్గంగా భయంకరంగా కనిపిస్తూ ఉంటారు, వీళ్ళు కొంతమంది. మనుషులు చేతకాక మంచితనంతో ప్రవర్తిస్తారు, వీళ్ళు కొంతమంది. మనుష్యులు బయట దుర్మార్గమే, బయట ఎలా ఉంటారో లోపల కూడా దుర్మార్గమే, వీళ్ళు కొంతమంది. ఇలా 4 రకాలుగా భగవద్గీత బోధించని విషయం అంటూ ఏదీ లేదు. ఎలా తినాలి, ఎంత తినాలి, ఏ విధంగా తినాలి, ఎక్కడ తినాలి, ఎప్పుడు తినాలి, ఏ ఆహారం తింటే ఎలాంటి గుణం పెరుగుతుంది, భగవద్గీత 17వ అధ్యాయం 15వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు భోజన నియమాలతో సహా, ప్రవర్తన నియమావళితో సహా, వ్యవహార జీవన సరళితో సహా సమస్తాన్ని మనకు బోధించేటటువంటి భగవద్గీతను నేటి యువతరం ఒక పారాయణ గ్రంథం వలె కాక అధ్యయన గ్రంథంగా పరిశీలన చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇలా మనం కృష్ణ పాత్రను అధ్యయనం చేయాలి. గురుగారు, మరి కృష్ణాష్టమి రోజు పాటించవలసినటువంటి ముఖ్య విధులు ఏమిటి? కృష్ణాష్టమి ఉపవాస వ్రతం. కృష్ణ జయంతి అన్న పేరిట ఈ వ్రతం ప్రసిద్ధం. మనమంతా చెప్పుకునేటటువంటి కృష్ణాష్టోత్తర శతనామావళి, శ్రీకృష్ణ కమలానాథో వాసుదేవ సనాతన వసుదేవాత్మజ పుణ్యో లీలా మానస విగ్రహ చెబుతూ ఉంటాం. కృష్ణాయ నమః, కమలనాథాయ నమః, వాసుదేవాయ నమః, సనాతనాయ నమః, లీలా మానస విగ్రహాయ నమః, శ్రీవత్స కౌస్తుభధరావ యశోదావత్సలాయ నమః చెబుతూ ఉంటాం. బ్రహ్మాండ పురాణంలో ఈ అష్టోత్తర శతనామావళి ఉంది. ఇది బ్రహ్మాండ పురాణంలోనిది. కృష్ణాష్టమి రోజున కృష్ణ జయంతి ఉపవాస వ్రతం. మహిళలు కృష్ణుడిని యథాశక్తి పూజించి శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, బెల్లం ఈ 4ంటిని చూర్ణం చేసి, కొందరు ధనియాలు కూడా ఇందులో మేళవింపు చేస్తారు. వీటిని చూర్ణం చేసి ఈ చూర్ణాన్నే కాయం చూర్ణం అన్న పేరిట కృష్ణ ప్రతిమ సన్నిధానంలో నివేదనగా సమర్పించాలి. కృష్ణ జయంతి రోజున
దేవకీదేవి సమేతుడైన కృష్ణ పరమాత్ముడిని పూజించాలి. అలాగే కృష్ణ జన్మోత్సవం అన్న పేరిట మరుసటి నాడు కృష్ణుడికి సంబంధించిన సమస్త క్రీడలతో గోవర్ధనోద్ధరణ సందర్భంగా, కాళీయపడి సందర్భంగా ఉండేటటువంటి సమస్త అంశాలతో స్వామిని స్మరించాలి. కృష్ణ జయంతి రోజున కాయంచూర్ణం ఈ ద్రవ్యాన్నే నైవేద్యంగా సమర్పించి చిన్నారి బాలబాలికలకు ఈ కాయంచూర్ణం ఈ శ్రావణ మాసంలో ప్రసాదంగా వితరణ చేస్తే అమోఘమైన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని కూడా ఆయుర్వేద రహస్యం. ఇది సంప్రదాయం. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో శ్రీకృష్ణుడి జన్మాష్టమికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.